కాబట్టి ఇప్పుడు స్వధర్మ ద్రోహుల మీద యుద్ధం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాం. సాయి మతాన్ని అతి త్వరగా సనాతన ధర్మం నుంచి ఎందుకు ఎరాడికేట్ చెయ్యాలి అంటే, ఎందుకంటే భూత ప్రేత పిశాచాన్ దీన్ని పట్టుకుని దాని గురించే నారాయణ బలి అని ఒక కాన్సెప్ట్ ఉంది సనాతన ధర్మంలో. అందుకే సనాతన ధర్మంలో ఎక్కడా లేని ఒక గొప్ప విధానం ఉంటుంది. వీడికి ఏ శ్లోకం ఏ సందర్భంలో వాడాలో తెలియదు. నేను అసందర్భంగా చాలా చోట్ల శ్లోకాలు వాడాను. పితృలోకాలకు పోదు, ఆత్మ ఇంకొక జన్మ తీసుకుంటది. ఆత్మ పితృలోకాలకు పోద్దంటే వీడికి ఎంత కాలిందంటే అసలు ఇంకా డైరెక్ట్గా అలాగే విగ్రహాన్ని ఎందుకు ఆరాధన చేయాలి, దీనిలో ఎందుకు ఆరాధన చేయకూడదు అంటే, ఈ ఎపిసోడ్కి వీడిచ్చిన విపరీత వ్యాఖ్యానం ఏంటంటే, హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నిన్న మొన్న ఒక వీడియో చూసా. అందులో యాజ్ యూజువల్ వీడుంటాడు కదా గుండుగాడు, అదే అంటా ఉంటాడు. ఆడ ఒక వీడియో పెట్టాడు. దానిలో తమ్నైల్ ఏంటంటే జ్ఞానం 0, అడుక్కుదెం 100% అని చెప్పేసి అన్నాడు. సరే పాపం, అంటే మనోళ్ళు అభిమానం ఉంటుంది, నేను ఆయన దేకపోయినా మనోళ్ళు పంపిస్తూ ఉంటారు కదా అని చూసా. విషయం ఏంటంటే 2-3 రోజుల క్రితం రమణమూర్తి విజయ విహారం ఉన్నారు కదా, ఆయనతో జరిగిన ఒక డిబేట్ గురించి దానిలో ఒక 2 పాయింట్లను పట్టుకుని, అమ్మ లలిత్ కుమార్ గారు ఇన్ని అబద్ధాలు చెప్పేశాడు అన్నాడు. ఇన్ని అబద్ధాలు చెప్పుంటానా అని చెప్పేసి ఒకసారి వీడియో చూస్తే అప్పుడు అర్థమైందండి పైత్యం. వీళ్ళ బాధ ఏంటంటే సాయిబు గురించి మనం మాట్లాడితే నొప్పి. అలాగే సాయిబుని సమర్థించేవాళ్ళు ఎవడైనా సరే, ఇప్పుడు నాస్తికుడైన రమణమూర్తి అయినా సరే, కమ్యూనిస్ట్ అయిన కుట్రకుమారి అదే కృష్ణకుమారి అయినా సరే, గొర్రెైన మేకతోకాడు ఆడైనా సరే, యాంటీ హిందూ లేదంటే కరుడు గట్టిన నాస్తికుడైన రావణ అయినా సరే, వీళ్ళందరిది కూడా వీళ్ళకి కడు రుచిగా ఉంటుంది. వీళ్ళది ఎలా పట్టుకుంటారు అంటే, చూశారు కదా, ఇది సనాతన ధర్మానికి చేటు చేస్తున్న వాడు ఎవడైనా సరే వీళ్ళకి ఓకే, ఎందుకంటే వీళ్ళ వాదన వినిపిస్తున్నారు కాబట్టి. కానీ వాళ్ళు ఎందుకు వినిపిస్తున్నారు అనే కోణంలో వీళ్ళు ఆలోచించరు. కానీ మనకు ఒక ఆయుధం ఇచ్చింది ఏంటి అంటే, సాయి మతాన్ని అతి త్వరగా సనాతన ధర్మం నుంచి ఎందుకు ఎరాడికేట్ చెయ్యాలి అంటే ఇందుకు చెయ్యాలి. ఎందుకంటే వీళ్ళకి సనాతన ధర్మంలో సాయి యొక్క అస్తిత్వాన్ని తెలియజెప్పాలి అంటే వీళ్ళు వెళ్లాల్సింది ప్రవచనకర్తల దగ్గరికి, వేద పండితుల దగ్గరికి, పీఠాధిపతుల దగ్గరికి. కానీ వీళ్ళు కమ్యూనిస్టుల దగ్గరికి, నాస్తికుల దగ్గరికి, హేతువాదుల దగ్గరికి, క్రైస్తవుల దగ్గరికి, ముస్లింల దగ్గరికి అక్కడికి వెళ్తున్నారు వీళ్ళు. మరి వీళ్ళంతా మూకమ్ముడిగా మన సనాతన ధర్మానికి శత్రువులైనప్పుడు, ఇలాంటి శత్రువుల్ని వీళ్ళు ఆశ్రయిస్తున్నప్పుడు వీళ్ళని మనం ఎరాడికేట్ చెయ్యాలా చెయ్యొద్దా, ఇది ఫస్ట్ పాయింట్. ఇక మెయిన్ పాయింట్లలోకి వస్తే, నేను మాట్లాడిన అబద్ధాల గురించి చెప్తున్నాడు. నేను అబద్ధం మాట్లాడానా, దానికి ఏదైనా ప్రమాణం ఉందా అనేది కూడా చూద్దాం. వీడి అర్హత సాయిబాబా గురించి మాట్లాడడానికి ఉందా లేదా కూడా మీకే అర్థమవుతుంది. ఈ క్లిప్ చూడండి. సూఫీలు రావడానికి ముందు భారతదేశంలో కొన్ని దుర్లక్షణాలని అవి కూడా లేవండి. ఉదాహరణకు ఇప్పుడు దెయ్యం పట్టిందని చాలా మంది ఏడుస్తున్నారు. ఈ దెయ్యం అనేది ఖవాజా మొయినుద్దీన్ చిష్టి భారతదేశం రాకముందు భారతదేశంలో ఆ పదమే లేదు. అసలు ఇప్పటికి కూడా హిందూ గ్రంథాల్లో ఎక్కడ దెయ్యం అనే పదం లేదు. తర్వాత ఈ ముస్లిం దండయాత్రల తర్వాత ఈ సూఫీలు భారతదేశంలోకి వచ్చిన తర్వాత రాసుకున్న శ్లోకాలు స్తోత్రాల్లోనే ఈ భూత పిశాచ నికటన హ్యావే, లేకపోతే భూత పిశాచంబులు, దెయ్యంబులు, నీ నామంబునతో పారద్రోలు అని ఇట్లాంటివన్నీ రాశారు. ఇది ఈ సోకాల్డ్ రోహిల్లగాడు ఉన్నాడు కదా, అదే ఆడికి అబద్ధంలాగా కనిపించింది. దానికి ఆడి చెప్తున్న లాజిక్ ఏంటంటే, ఇది రామాయణ కాలంలో కూడా ఉంది, అప్పుడెప్పుడో విభీషణుడు రాసిన దండకంలో కూడా భూత ప్రేతంబులో అని పేరు వచ్చింది అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికే నాకు 0 నాలెడ్జ్ అంది. అలాగే ఇంకో మాట కూడా అన్నాడు, వీడికి సనాతన ధర్మం బేసిక్స్ కూడా తెలియ అని. పాప మరి బేసిక్స్ దగ్గర ఆగిపోయాడు కాబట్టి ఇంకా బేసిక్స్ గురించి మాట్లాడుతున్నాడు. మనం ఆ బేసిక్స్ అనే స్టేజీ దాటేసి చాలా క్లాసిక్స్ చదివేసాంలే, కంగారు ఏం లేదు. సో ఇక్కడ ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పింది రమణమూర్తి అనే ఒక నాస్తికుడితో, నేను మాట్లాడింది సూఫీలు తెచ్చిన దరిద్రాల గురించి. కానీ చివరికి ఇప్పుడు వాళ్ళని సమర్థించడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళని సమర్థించడం ఒకటే పాయింట్ కాదు, మనల్ని వ్యతిరేకించడం దానికంటే పెద్ద పాయింట్. చెప్తున్నా కదా, సాయి భక్తులుగా మారితే ఫస్ట్ వీళ్ళు తిరుగుబాటు చేసేది స్వధర్మం మీదే. అందుకే ఈ పైత్యాలు వచ్చినాయి. ఇక నేను చెప్పిన మాటకి అర్థం తెలుసుకుందాం. ఖవాజా మొయినుద్దీన్ చిష్టి భారతదేశానికి సూఫీ సంప్రదాయాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఇప్పుడు అజ్మీర్లో ఉన్న దర్గా అతని సమాధి. ఈ రోజుకి కూడా చూడండి అనేక మంది ఈ దర్గాల్లోనే దెయ్యాలను వదిలిస్తాం, భూతాలను వదిలిస్తాం అంటారు.
అలాగే నేను చర్చకి మళ్ళీ సిద్ధంగా ఉన్నా, ఎవరైనా సరే ఇంక్లూడింగ్ ఆ రమణమూర్తి గారు వచ్చినా లేకపోతే ఇంకెవరన్నా చదువుకున్నాడు గ్రంథాలు చదివినోడు ఎవరన్నా వచ్చినా సరే సనాతన ధర్మంలో దెయ్యం అనే పదం లేదు సనాతన గ్రంథాలలో. కానీ ఈ దయ్యం అనే పదం దేనిలో కనిపిస్తుంది అంటే బైబిల్లో కనిపిస్తుంది, ఖురాన్లో కనిపిస్తుంది. ఇక సనాతన ధర్మంలోకి వచ్చేపాటికి దయ్యం అంటే ఏమిటి మరి? తెలుగు భాషలో చాలా పదాలకి ప్రకృతి వికృతి అని ఉంటుంది. అలా ప్రకృతి వికృతుల్లో దైవము, దానికి వికృతి దయ్యము. అయితే ఇంగ్లీష్ నుంచి తెలుగుకి నిఘంటు రాస్తున్న ఒక దున్నపోతు వాడు ఏం చేశాడంటే బైబిల్లో గాడ్ అని ఉన్నదానికి తెలుగులో దేవుడు అనే పదాన్ని తీసుకున్నాడు. కానీ బైబిల్లో డెవిల్ అనే శబ్దం కూడా ఉంది. ఆ డెవిల్ అనే శబ్దానికి దైవానికి వ్యతిరేక పదం అనుకుని, అంటే ప్రకృతి వికృతుల్ని వ్యతిరేక పదాలు అనుకుని ఈ దయ్యము అనే పదాన్ని ఆ డెవిల్ అనే దానికి వాడాడు. అప్పటి నుంచి ఇది ఇలాగే కొనసాగుతూ ఉంది. చాలా చోట్ల దెయ్యాలు పడతాయి అనే తప్పుడు ప్రచారం కూడా ఉంది. నిజానికి దెయ్యాలు పట్టే అవకాశము ఎక్కడా లేదు. కారణం ఏంటంటే ఒక శరీరంలో ఒక్క ఆత్మే ఉంటుంది. ఒక వరలో 2 కత్తులు ఎముడవు, ఒక శరీరంలో 2 ఆత్మలు ఉండవు. ఈవెన్ పరకాయ ప్రవేశ విద్యలో కూడా మీరు చూసుకున్నట్లయితే శంకర భగవత్పాదులు వారి జీవితంలోనే వారు మరణించిన రాజు యొక్క శరీరంలోకి తన ఆత్మను ప్రవేశపెట్టగలిగారు తప్ప మరొక దేహంలోకి పంపించలే. అలా వెళ్ళినట్టు మనకి ఏ పురాణాల్లోనూ ఆధారాలు కూడా కనపడవు. ఇది మొత్తం కూడా సూఫీల దుష్ట ప్రచారం. మొదట వాళ్ళు భారతదేశంలోకి వచ్చేటప్పుడే భారతదేశం ఆస్తిక భూమి కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ భయం పుట్టించాలి. ఎందుకంటే వీళ్ళు భగవంతుడు అనే వారిని నమ్మేసి చాలా ధైర్యంగా బతికేస్తున్నారు కాబట్టి వీళ్ళ ధైర్యాన్ని చంపాలంటే వీళ్ళకు భయాన్ని పుట్టించాలి. దానికి వీళ్ళు పుట్టించిన మాట ఏంటంటే కోరికలు తీరిన ఆత్మలు దెయ్యాలుగా మారతాయి, మనుషుల్ని ఆవహిస్తాయి అని చెప్పేసి. గతంలో కూడా ఎన్నో ఫేస్బుక్ పోస్టులు పెట్టా, యూట్యూబ్లో కూడా వీడియోస్ చేయడం జరిగింది. ముస్లింలే ఇప్పటికీ చాలా చోట్ల భూత వైద్యులుగా ఉన్నారు, కావాలంటే చూసుకోండి. వాళ్ళను చూసి కొంతమంది హిందువులు కూడా ఈ మధ్య భూత వైద్యాల పేరుతోటి లేనిపోయిన రంక్యాపారాలు మొదలెట్టి చేస్తున్నారు. సో ఇక ఆడి వ్యాపారం, ఆడు ఏమైనా వాదించుకుంటున్నాడు, ఆడు ఎలా అయినా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ గ్రంథ ప్రమాణం ఉందా? లేదు. దీని గురించి చెప్తూనే నేనేమన్నాను అంటే ఈ భూత పిశాచ నికటన హియావై, అలా అదేవిధంగా ఆంజనేయ దండకంలో కూడా చెప్తారు కదా, గాలి దెయ్యంబులన్ భూత ప్రేతంబులన్ నీ నామ అని చెప్పేసి. అలా చెప్పే క్రమంలో కూడా ఈ 2 స్తోత్రాలు కూడా ఈ తురకోళ్ళు వచ్చిన తర్వాత రాయబడ్డ స్తోత్రాలు కాబట్టే ఆ ప్రస్తావన వచ్చింది. అది ఎప్పుడు రాశారు అంటే ఉదాహరణకి హనుమాన్ చాలీసాలో చెప్తారు కదా, భూత పిశాచ నికటనహి యావై అని చెప్పేసి. అది 16వ శతాబ్దంలో తులసీదాసు హనుమాన్ చాలీసాలో రాయటం జరిగింది. 16వ శతాబ్దం అంటే అప్పటికి ఇస్లాము భారతదేశాన్ని చాలా చోట్ల ఆక్రమించేసి సూఫీల ద్వారా వాళ్ళేదో మంచివాళ్ళుగా ప్రచారం అవుతూ, మరో పక్కన పైనుంచి ఉంటున్న ఈ మొఘల్స్ కావచ్చు, సుల్తాన్లు కావచ్చు, వీళ్ళందరి చేత కత్తి చేత భయపెట్టి మతమార్పిడి చేస్తూ రాజ్యం చేస్తున్న రోజుల్లో తులసీదాసు లాంటి మహాత్ములు ఏం చెప్పారు అంటే, అరే నాయన, ఈ భూత పిశాచాలని లేకపోతే దెయ్యాలని వదిలించుకోవటానికి ఆ దర్గాలకు పోక్కర్లేదురా, ఆంజనేయ స్వామి పేరు తలచినంత మాత్రమునే జబ నామసునావై అని చెప్పేసి రాశారు. అంటే కేవలం దెయ్యాల గురించి కాదు, ఏవైనా చెడు ఆలోచనలు లేకపోతే చెడు శక్తులు ఉన్నా అవన్నీ కూడా ఆంజనేయ స్వామి పేరు విన్నంత మాత్రాన్ని పారిపోతాయని చెప్పారు. అలాగే ఆంజనేయ స్వామి దండకంలో కూడా గాలి దెయ్యంబులన్ భూత ప్రేతంబులన్ అంటారు. ఇది ఎవరు రాశారు? వడ్డూరి అప్పన్న కవి రాశారు. ఆయన 1960లో రాశారు. అలాగే దీనికి సంస్కృత మాతృక రాసిన కాంచీపురం వెంకటరాయ్ కవి, ఆయన 18వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి వీళ్ళందరూ ఈ కాలానికి సంబంధించిన వాళ్ళు కాబట్టే ఈ కాంటెక్స్ట్లో, అంటే ఆంజనేయ స్వామి పేరు విన్నంత మాత్రానే దుష్టశక్తులన్నీ పారిపోతాయనే కాంటెక్స్ట్లో రాశారు. కానీ వీళ్ళు ఏ ప్రస్తావన తెస్తా ఉన్నారు? విభీషణుడు త్రేతాయుగంలో రాశాడని చెప్పబడుతున్న హనుమత్ బడబానల స్తోత్రంలో ఉన్న వచనాలని తీసుకొచ్చేసి ఇక్కడ చెప్తున్నారు. నిజంగా ఈ హనుమత్ బడబానల స్తోత్రంలో విభీషణుడు ఏం రాశాడో చూద్దాం. మహావీరాయ సర్వదుఃఖ నివారణాయ సర్వగ్రహమండల సర్వభూతమండల సర్వ పిశాచ మండలోచ్చాటన భూతజ్వర. చూశారు కదా, భూతజ్వర సర్వభూతమండల సర్వ పిశాచ మండలోచ్చాటన అని చెప్పారు. ఆ తర్వాత లైన్లో కూడా చూడండి, తాపజ్వర మహేశ్వర వైష్ణవ జ్వరాన్ చింది చింది యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయా అని చెప్పేసి అన్నారు. దీన్ని పట్టుకుని దెయ్యాల గురించి అప్పుడే ఉంది కదరా అంటారు. అరే దెయ్యాలు వేరు, భూత ప్రేత పిశాచ యక్ష రాక్షస కిన్నెర ఇవన్నీ వేరు. ఇప్పుడు పదాల వారీగా హిందువులకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిజానికి భూత అంటే 2 రకాలు చెప్తారు. మొట్టమొదటిది భౌతికమైనవన్నీ కూడా ఏవైతే మన పంచ తన్మాత్రలకి అందుతాయో, అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలకు అందుతాయో వాటన్నిటిని కూడా భూతములు అంటారు. అంటే ఈ భౌతిక జగత్తునందు ప్రకటితమయ్యేవి ఏదో ఒక విధంగా, వాటిని భూతములు అంటారు. అందుకే వాటిని భూత సత్తా అని చెప్పేసి అంటారు. అంటే ఉనికి కలిగిన భూతములు.
ఇలాగే చెప్తారు. అలాగే బాలారిష్టాలు కల్పించే భూతాలు అంటారు, అంటే పిల్లలను ఇబ్బంది పెట్టే భూతాలు అని చెప్పేసి అంటారు. అందుకు రకరకాల కారణాలు, చిన్న చిన్న క్రిములు కూడా పిల్లలకి చిన్న జబ్బును తీసుకొస్తే చాలా రకాలుగా ఇబ్బంది పెడతాయి కాబట్టి వాటిని ఆ విధంగా చెప్పారు. కంటికి కనిపించనంత మాత్రాన అవి భూతములు కాకుండా పోవు. అలాగే ప్రేత, ఇది కూడా ఒకసారి గరుడ పురాణం చదువుకోండి. ప్రేతములు అంటే ఏమిటి? 2 రకాలు ఉంటాయి. ప్రేతము అనగా శరీరంలో పంచవాయువులు ఉంటాయి, ప్రాణ, వ్యాన, ఉదాన, సమాన, అపానాలు అని చెప్పేసి. ఇందులో ప్రాణవాయువు పోయిన దేహాన్ని అంత్యేష్టి జరిగే వరకు దాన్ని ప్రేతము అంటారు. అంత్యేష్టి జరిగిన తర్వాత సపిండీకరణ అని ఉంటుంది, అంటే పిండ ప్రదానాలు జరిపించేది. ఆ పిండ ప్రదానాలు ఎవరికైతే జరగవో అటువంటి ఆత్మలు ప్రేతాత్మలుగా మిగిలిపోతాయి. ఎప్పటి వరకు అంటే వారి పేరు మీద ఎవరో ఒకళ్ళు పిండ ప్రదానం చేసేవరికి. దీనికి కూడా ప్రమాణం గరుడ పురాణమే. అంతేగాని వాళ్ళెవరూ కూడా చనిపోయిన వెంటనే ఇక్కడ భూతాల్లాగా ఇంకొక శరీరంలోకి దూరి పట్టి పీడించడాలు ఇవి ఏవి జరగవు. అలాగే ఈ ఆత్మ ఏదైతే ఉంటుందో ఈ ఆత్మ యొక్క ప్రయాణానికి సంబంధించి కూడా గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఉంది. మనిషి చనిపోయిన తర్వాత ఉత్తర క్షణం అతని ఆత్మ పితృలోకాల్లో పితృలోకాధిపతి ముందు నిలబడుతుంది. అక్కడ పితృలోకాధిపతి ఈ ఆత్మకి తీర్పు తీర్చిన తర్వాత ఆత్మ మరలా తన స్వగృహంలో తన దేహం ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత తనకి ఈ 10 రోజులు జరిగే తంతంతా చూస్తూ ఆ 10వ రోజును పెట్టే పిండం ఏదైతే ఉందో దాని ద్వారా తన ఆకలిని దప్పికని తీర్చుకుని ఊర్ధ్వలోకాలకి ప్రయాణం ప్రారంభిస్తుంది. దానికి యాతనా శరీరము లేకపోతే కారణ శరీరము అని ఏర్పడతాయి. ఇదంతా కూడా ఒక శాస్త్రం. దీన్ని ఆస్తికులు, పర్టికులర్గా హిందువులైనా మనం నమ్ముతున్నాం. కావాలంటే గరుడ పురాణం ఈరోజు అందరికీ అందుబాటులో ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆ గుండు మేధావి కూడా ఇంకొక తెలివితేటలు చూపించాడు. వాడు ఏమన్నాడంటే, నేను ఆత్మ 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 అన్నాను కాబట్టి, అరే ఆత్మ ఏమిటిరా, అది జీవుడు, సనాతన ధర్మం బేసిక్స్ కూడా తెలియదు అన్నాడు. పాపం వాడి బేసిక్స్ దగ్గర ఉండిపోయి అడిగి పదాల మధ్య వ్యత్యాసం కనపడుతుంది. కానీ జీవుడు ఆత్మ 2 వేరు కాదు, 2 లేవు. ఓకేనా? సో వీడు నా జ్ఞానాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. అయితే వాడు నన్ను క్వశ్చన్ చేశాడు కాబట్టి నేను మీకు వివరణ ఇవ్వట్లా. ఈ సందర్భంగా అసలు నిజంగా దెయ్యాల విషయంలో, భూత ప్రేత పిశాచాల విషయంలో మీకు కూడా క్లారిటీ రావాలి కాబట్టి నేను ఈ వివరణ ఇస్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎవరిని సమర్థిస్తూ, ఎవరిని విభేదిస్తూ, ఎవరి పట్ల ద్వేషాన్ని కక్కుతున్నారు. చివరికి ఒక నాస్తికుడి దగ్గర ఒక హిందువు గురించి ఓడిపోయాడు అంటూ తప్పుడు ప్రచారం చేసే కాడికి వచ్చారు. నిజానికి ఆ చర్చ అంతా కూడా సవ్యంగా జరిగింది. రమణమూర్తి గారు ఆయన అభిప్రాయాలు చెప్పారు, నేను నా అభిప్రాయాలు సప్రామాణికంగానే గ్రంథాలని ఉటంకిస్తూనే, శ్లోకాలు మంత్రాలని ఉటంకిస్తూనే చెప్పాను, సొంత పైత్యాలు చేయలే. కానీ ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. సో ఆత్మ గురించి, దెయ్యాలు, భూతాల గురించి ఇది వివరణ. ఇక 3వది పిశాచాల గురించి. చాలామందికి పిశాచం అంటే ఏంటో తెలియదు. అది కూడా మన పట్టి పీడించే ఇంగ్లీష్ సినిమా డ్రాక్యులర్లాగా అని పళ్ళు వేసుకుని ఉంటాయి అనుకుంటారు. అంత సీన్ లేదు అక్కడ. పిశాచ అంటే పిసిత అశ, అంటే పచ్చి మాంసాన్ని తినేవాళ్ళు. ఇది ఒక రకమైన జాతి, కొన్ని చోట్ల ఉంటారు. అటువంటి వాళ్ళని పిశాచులు లేకపోతే పైశాచకులు అని చెప్పేసి అంటారు. కానీ పాపం మన గుండెగడికి పిశాచి అంటాం కూడా రాలా, పిచ్చాచి పిచ్చాచి అంట. ఏం చేస్తాం, ఆడి కర్మ ఆడిదిలే కానివ్వండి. కానీ వాడు ఎంత కాన్ఫిడెంట్గా 0 ఆడుకుద్ద 100% అనగానే కింద కూర్చొని ఆడి గుండెలో గోలంతా ఇనుకుంటూ, అన్న నువ్వన్నా భలే అన్నా, అసలు నీ జ్ఞానం చూస్తుంటే అన్న మా కళ్ళు తిరుగుతున్నాయి అన్న అన్నాడు. వాళ్ళని చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, పాపం వాళ్ళకి అంత అజ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని మొక్కుతున్నారు అన్న విషయం రూఢికి వచ్చేసారు. అలాగే నీరు లేని ప్రాంతాల్లో జీవించే జన్మలు ఏవైతే ఉంటాయో వాళ్ళను కూడా పిశాచ జన్మలని అంటారు. ఈరోజు మీకు తెలుసు కదా, నీళ్లు లేకుండా బతికే ఎడారి బ్యాచ్లు ఎవరో, ఎడారి మతస్థులు. ఆ ఎడారి బ్యాచ్లను కూడా ఒక రకంగా చెప్పాలంటే పిశాచులు అని అంటారు. అలాగే మనకి కూడా కొన్ని చోట్ల ప్రాకృత భాషల్లో పైశాచిక భాషలు అని కూడా ఉన్నాయి. ఇక దాని గురించి సపరేట్ టాపిక్ వెళ్ళిపోతుంది. అలాగే మరి ఇందాక కూడా చెప్పే కదా భూతాలు అంటే ఏమిటని. ఈడి దృష్టిలో ఇప్పుడు భూతం అంటే నిజంగా దెయ్యం అయితే శివుణ్ణి మరి భూతనాథుడు అంటాం. అయ్యప్ప స్వామిని కూడా అంతే కదా, భూతనాథోపాఖ్యానం చెప్తాం కదా. శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపరః రక్ష రక్ష మహాబాహు శాస్త్రే తుభ్యం నమో నమః అని చెప్పేసి అంటాం. అంటే శ్రీ భూతనాథ అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి దెయ్యాలకు అధిపతా, సర్వభూత దయాపరః అంటే అన్ని దెయ్యాల మీద దయ చూపించేవాడేనా? కాదు కదా. సో భూతం అంటే ఏమిటి అనేది కూడా అర్థం చేసుకోవాలి. అలాగే ప్రేతం అంటే ఏమిటి, పిశాచ అంటే ఏంటో కూడా చెప్పా. ఇక యక్ష రాక్షస అని కూడా విభీషణుడు రాసిన బడబానాల స్తోత్రంలో వచ్చింది. రాక్షసులు అంటే ఎవరు? మనుషుల్ని, మంచి వాళ్ళని పీడించేవాళ్ళు, అది కూడా ఒక జాతి. యక్షులు అంటే ఎవరు? యక్షులు కూడా అనేక రకాల జీవాల్లో అదొక జాతి. ఒకనాడు ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు, బహుశా ఇప్పుడు కూడా ఉన్నారేమో నాకు తెలియదు. అందులో యక్ష రాక్షస గంధర్వ కిన్నెర కింపురుష తిర్యకులు అందరూ ఉన్నారు, మానవులు కాకుండా.
వాళ్ళలో యక్షులు కూడా ఒకళ్ళు. అటువంటి యక్షులు కొన్నిసార్లు మనుషుల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఇబ్బంది పెట్టే శక్తులు ఏవైనా ఉంటే గనక ఆంజనేయ స్వామి యొక్క పేరు తలుచుకుంటే అవన్నీ పారిపోతాయని విభీషణుడు చెప్పిన స్తోత్రం. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే అసలు క్రక్స్ వదిలేశాడు. దయ్యము అంటే ఇవన్నీ మనుషుల్ని పీడించే జాతులే తప్ప మనుషుల్లో దూరి ఈ మనిషి ప్రాణాలు తీసేవి కాదు కదా. కానీ దెయ్యం విషయంలో వీళ్ళు చెప్పే అట్రిబ్యూట్స్ ఏంటి? అవి కోరికలు తీరని ఆత్మలు మనుషుల్లో ప్రవేశిస్తాయని. దాన్ని నేను బేసిక్గా ఖండించా. దాన్ని నా సూఫీ సన్నాసులు తెచ్చిన తప్పుడు ప్రచారం అని చెప్తున్నా. ఇప్పుడేంటి వీడు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నాడా? ఉన్నాయి కాదంటలేదు. ఈడు దెయ్యంగాడే కాబట్టి నమ్ముతున్నాడు. నేను కూడా నమ్ముతున్నా. ఈడు ఆ మైదానం గడి వీళ్ళంతా కూడా దెయ్యాల కోవలోకి వస్తారు. ఓకేనా, ఒప్పుకున్నాను రా బాబా. కానీ మన హిందూ గ్రంథాల్లో మాత్రం పొరపాటును కూడా దెయ్యం అనే పదం లేదు లేదు లేదు. ఇంతటి జ్ఞానాన్ని వీడు ఏం చెప్పుకున్నాడంటే నాకేమీ తెలియదు అన్నాడు. నాకు ఇప్పుడు అన్నీ తెలుసని నేను చెప్పాను ఎట్రా. కాకపోతే కొన్ని తెలుసు. ఆ తెలిసిన విషయాల్లోనే మాట్లాడతా. తెలియని దాని జోలికి నేను పోను. ఈ భూత ప్రేతాలు అనేది సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఉన్న పాదాలు అని చెప్పడానికి ఇంకొక రిఫరెన్స్ ఏంటి అని అంటే, ఎవరైతే మనిషి అకాల మరణం చెందుతారో అంటే లైక్ సూసైడ్ కానీ యాక్సిడెంట్ కానీ సంథింగ్ ఇట్లాంటివి ఎప్పుడైతే జరుగుతాయో అలా చనిపోయిన వాడికి ప్రేత యోని కలుగుతుంది. దాని గురించే నారాయణ బలి అని ఒక కాన్సెప్ట్ ఉంది సనాతన ధర్మంలో. ఈడు ఇంకో మాట కూడా చెప్పాడు. నారాయణ బలి గురించి మాట్లాడుతూ అకాల మరణం పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రేత యోనుల్లో జన్మిస్తారు అని చెప్పేసి అన్నాడు. నిజానికి నారాయణ బలి యొక్క తత్వాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలంటే అన్ని రకాల మరణాలు సహజ మరణాలు కాదు. కొన్ని అకాల మరణాలు ఉంటాయి. అంటే వాడి ఆయుర్దాయం తీరక ముందే చనిపోయే వ్యవహారాలు. అలాంటి ఆత్మలు కూడా మళ్ళీ జన్మనెత్తుతాయి. ఆ మిగిలిన జీవితకాలాన్ని అనుభవిస్తాయి. అదే కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతాన్ని కొన్ని మతాలు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. అంగీకరించినా వాడు జన్మ తీసుకోవాల్సిందే, అంగీకరించకపోయినా వాడు జన్మ తీసుకోవాల్సిందే. కానీ ఈ ప్రేతయోనులుగా మారిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే అకాల మరణం పొందిన వాళ్ళు, వాళ్ళకి పిండ తర్పణాలు సరిగా జరగకపోతే వీళ్ళు ప్రేతాత్మలుగా ఉండి, ఇందాక చెప్పాను కదా ప్రేతాత్మలు అంటే ఎవరో, అలాంటి ప్రేతాత్మలుగా మారి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళేమి ఇంకొక శరీరంలో దూరి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. వీళ్ళు చెప్పే దెయ్యం కాన్సెప్ట్. ఈ ఒక్కటి మెయిన్ మర్చిపోవద్దు. నేను చెప్పింది ఏంటి? దయ్యాల కాన్సెప్ట్, దయ్యాలను పారద్రోలటం, విడిపించడం, ఇట్లాంటివి. వీళ్ళు ఏం చేస్తుంటారంటే నిర్జన అరణ్యాల్లోనో లేకపోతే పాడుబడ్డ భవంతులు లాంటి చోట్ల ఉంటూ నిత్యం రోధిస్తూ ఉంటారు. అయ్యో మా వాళ్ళు పట్టించుకోలేదు, అయ్యో నా వంశస్థులు నన్ను పట్టించుకోలేదు, నాకు తర్పణాలు ఇవ్వట్లేదు అని. తద్వారా ఆ వంశస్థులకి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిలో సంతానలేమి సమస్య కావచ్చు, లేదంటే అకాల మరణాలు సంభవిస్తూ వెళ్ళటం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఆ పితృదేవతల్ని శాంతింప చెయ్యాలి. కాబట్టి వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా తర్పణాలు విడిచిపెట్టాలి. అందుకే సనాతన ధర్మంలో ఎక్కడా లేని ఒక గొప్ప విధానం ఉంటుంది. అంటే గయ లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మన పూర్వీకులకి మనం పిండ ప్రదానం చేయటంతో పాటు మరొక 32 చిన్న పిండాలు కూడా పెట్టేస్తారు. అవి దేనికోసమో తెలుసా? మనకి తెలియని వాళ్ళు సైతం ఎవరైతే ఇలా అకాల మరణాలు పొందుతూ ఉంటారో, ఫైర్ యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారో, పాము కట్ల వల్ల చనిపోతూ ఉంటారో, రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉంటారో, వాళ్ళు సరైన పితృతర్పణాలు చెయ్యకపోతే ఇటువంటి పిండ తర్పణాలు స్వీకరించి వాళ్ళకి కూడా ఉత్తమ గతులు కలుగుగాక అని కోరుకుంటారు. ఇది సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. ఇంత గొప్ప సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోకుండా ఈ నారాయణ బలికి కూడా తప్పుడు అర్థాలు చెప్పేసి మరి ఆ రమణమూర్తి మీద లేకపోతే ఆ నాస్తికుల మీద వీళ్ళకి ఎందుకంత ప్రేమో నాకు అర్థం కావట్లే. 4 శ్లోకాలు చెప్పగానే కిందికి వచ్చి కామెంట్లలో సపోర్ట్లు కొడతా ఉంటారు. జ్ఞానం లేని హిందువులు, వీడికి జ్ఞానం లేదు, వీడికి ఫాలో అయ్యాలకు అంతకంటే జ్ఞానం లేదు. వీళ్ళని అనాల్సిందే. వీడికి ఎవడైతే శ్లోకాలు ఇస్తాడో ఆయన చెప్పుతో కొట్టాలి. ఫస్ట్ శ్లోకాలు ఇచ్చినోడు ఏ సందర్భంలో కూడా చెప్పాలి కదా, అది ఆడు చెప్పడు. వీడికి ఏ శ్లోకం ఏ సందర్భంలో వాడాలో తెలియదు, అసందర్భంగా శ్లోకాలు వాడతాడు. అలాగే వాడు ఇంకో మాట అన్నాడు, నేను అసందర్భంగా చాలా చోట్ల శ్లోకాలు వాడానని. నేను అసందర్భంగా ఏదైనా శ్లోకం వాడినట్టు కానీ లేదు ఏదైనా ఒక మంత్రాన్ని కానీ అక్కడ ఉచ్చాటన చేసినట్లుగా మీకు అనిపిస్తే దయచేసి ఇక్కడ కామెంట్లో చెప్పండి, లలిత్ కుమార్ గారు ఇక్కడ ఈ శ్లోకాన్ని అసందర్భంగా చెప్పారు, ఇక్కడ అవసరం లేదు కదా అని చెప్తే నెక్స్ట్ టైం సరి చేసుకుంటా. ఓకే, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకుంటూ వెళ్ళటానికి సిద్ధంగా ఉండే నిరంతర విద్యార్థిని. ఆ విషయం నాకు ఫోన్ చేసిన వాళ్ళకి చాలామందికి తెలుసు. ఎందుకంటే సనాతన ధర్మంలో మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ వెంటనే తక్షణం పితృలోకాలకు చేరుకుంటుంది లేదా మరో జన్మ తీసుకుంటుంది. అంతేగాని ఇక్కడే భూమి మీద ప్రేతంలాగా తిరుగుతుంది అనే పరిస్థితి లేదు. ఏ శాస్త్రం చెప్పట్లేదు కూడా. మనిషి చనిపోయినాక ఆత్మ పితృలోకాలకు పోతుందట, లేకపోతే ఇంకొక జన్మ తీసుకుంటుందంట. ఏ లఫూట్ గాడరా చెప్పింది నీకు ఆత్మ పితృలోకానికి పోతుందని చెప్పి? పరమాత్మలో లీనమైతేనన్న ఒక అర్థం ఉంటుంది కదరా, మళ్ళాడికి ఇంకో జన్మ ఉండదు. అది కదరా అద్వైతం. ఆదిశంకరాచార్య అంశలాగా వచ్చినావంట కదా నువ్వు. అద్వైతం తెలియదారా? పితృలోకానికి పోతున్నా ఎట్లా చెప్పినవరా? ఆదిశంకరాచార్య అంశలాగా వచ్చిన నువ్వు. నీ యొక్క భగవద్గీత శ్లోకం ఉంది కదరా. అలాగే
వాడు చాలా మాటలు మాట్లాడాడు. ఆత్మ పితృలోకానికి పోతుంది అంటే ఆ ఆత్మ పితృలోకానికి ఎందుకు పోద్దురా అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి పితృలోకానికి, స్వర్గ నరకాలకి, ముక్తికి తేడా తెలియదు. కానీ వాడు వీడికి సనాతన ధర్మం బేసిక్స్ తెలియదు అంటూ వాడి బేసిక్ లెవెల్ నాలెడ్జ్కి నేను రావాలని కోరుకుంటున్నాడు. ఆ వీడియోని నాకు అందరూ పంపించి అన్న వీడు చూడన్న చాలా నీచంగా మాట్లాడుతున్నాడు అంటారు. ఏం చేస్తాం? నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఈరోజు మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ ఉత్తర క్షణం పితృలోకానికి వెళుతుంది. అక్కడ జరిగిన తీర్పు తర్వాతే మిగతా ప్రయాణం అంతా ఉంటుంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా శాస్త్రం చెప్తున్న మాట, గరుడ పురాణం చెప్తున్న మాట. ఇంకా నెక్స్ట్ నీ యొక్క భగవద్గీత శ్లోకం ఉంది కదరా, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి ఆపో నా శోషయతి మారుతః అని. ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండిపోయేటట్టు చేయలేదు. ఇది కన్నా దాని అర్థం. ఆత్మ అంటే పితృలోకాలకు పోతుంది. ఏ ఎర్రిపుగ్గాడ్రా చెప్పింది నీకు? పితృలోకాలకు పోదు. ఆత్మ ఇంకొక జన్మ తీసుకుంటుంది. ఈ శరీరంతో ఏదైతే మనం వచ్చామో, పాపాలు పుణ్యాలు చేసినప్పుడు స్వర్గానికి పోయినప్పుడు దివ్య శరీరము, లేకపోతే నరకానికి పోయినప్పుడు యాతనా శరీరం అని ఇస్తారు. జీవుడు రా పోయేది, జీవుడు. ఆత్మ కాదురా పోయేది. నేర్చుకో ఫస్ట్, సనాతన ధర్మం బేసిక్స్ తెలుసుకో. అలాగే ఆత్మ పితృలోకాలకు పోద్దంటే వీడికి ఎంత కాలిందంటే అసలు ఇంకా డైరెక్ట్గా ఎర్రగడు చెప్పాడు నీకు శ్లోకం అని అన్నాడు. అని నాకు అర్థం కావట్లా. గరుడ పురాణంలో ఉన్న శ్లోకం గురించి తెలుసుకోకుండా వీడు ఇలా మాట్లాడేంటి అని చెప్పేసి పక్కన పెడితే, అసలు ఆత్మ పితృలోకానికి ఎందుకు పోయిద్దిరా? ఆత్మ ఇంకో జన్మ తీసుకునిద్ది, అప్పుడంట మంచి చెడు ఫలితాలను అనుభవిస్తుందంట. అలా సారీ, ఆత్మ అనకూడదంటే జీవుడు అనాలంట. ఆ జీవుడు అన్నాలో దేవుడు అన్నాలో సెకండరీ పక్కన పెడితే దాన్ని ఆత్మ అని అంటాం అంటే దోషం అంట. కానీ వీడికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే పిండ ప్రదానం దేనికి? జీవుడికి లేదు ఆత్మకి 10 రోజుల పాటు రోజు పెట్టే తర్పణాల వల్ల ఆ జీవుడికి మనం పెట్టే పిండం కారణంగా కారణ శరీరము లేదా యాతన శరీరం ఏర్పడుతుంది. ఆ యాతన శరీరంతో 1 సంవత్సర కాలం ప్రయాణం చేసి వైతరణికి చేరుకుంటారు. అక్కడ వైతరణిని దాటిన తర్వాత నరకం ఉంటుంది. లేదు ఇటు స్వర్గానికి వెళ్ళేవాడైతే విరజా నదిని దాటి స్వర్గానికి చేరుకుంటాడు జీవుడు. ఈడి భాషలో చెప్తాం కాసేపు. ఆత్మ జీవుడు ఒకటే, కానీ ఈడి కోసం కంఫర్ట్ కోసం జీవుడు అని అంట. ఓకే, అలా ప్రయాణం చేసిన జీవుడు ఆ తర్వాత తాను చేసుకున్న కర్మల బట్టి మంచి పనులు చేసుకుంటే మంచి ఫలితాలు, చెడు పనులు చేసుకుంటే చెడు ఫలితాలు అనుభవించాలి. కాబట్టి ఎగ్జాక్ట్లీ నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి ఆపో న శోషయతి మారుతః అని కూడా చెప్పాడు. అయితే ఇది భగవద్గీత శ్లోకం అని చెప్పాడు. కాదు, అది భగవద్గీతలో కూడా చెప్పబడ్డ శ్లోకం. అది గరుడ పురాణంలో కూడా ఉంది. గరుడ పురాణం 27వ అధ్యాయంలో 6-7 శ్లోకాల్లో ఉన్న 6వ శ్లోకంలోని 2వ పాదం, 7వ శ్లోకంలోని మొదటి పాదమే ఈ నైనం చిందంతి శస్త్రాన్ని శ్లోకం. మరి అస్త్రాలు ఛేదించలేనప్పుడు, గాలి ఆర్పలేనప్పుడు, నీరు తడపలేనప్పుడు ఆ ఆత్మకి నూనెలో ఏపితే ఏంటి, సూదులతో గుచ్చితే ఏంటి, సోలాలతో పొడిస్తే ఏంటి కదా. కాబట్టి ఆ ఆత్మకి యాతన శరీరం ఏర్పడాలన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఈ పిండ ప్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా మనకి ఎక్కడ తెలుస్తుంది? గరుడ పురాణంలో ఉన్న ప్రేతకల్పంలో తెలుస్తుంది. కానీ ఇవన్నీ సందర్భం లేకుండా, ఇవేవి తెలుసుకోకుండా లలిత్ కుమార్ని ఏదో ఒకలాగా చేయాలి, అరే మన రమణమూర్తి గారిని మనం హైలైట్ చేసుకోవాలి, జాకీలు పెట్టి లేపుకోవాలి అన్న ఉద్దేశంతో లలిత్ కుమార్ మాట్లాడాడు కాబట్టి తప్పు అని ప్రచారం చేస్తున్నాడు. నీకు లలిత్ కుమార్ మీద ద్వేషం ఉందనుకో, లలిత్ కుమార్ మీద చూపించు. అఫ్కోర్స్ ఆల్రెడీ చూపిస్తున్నావు. నా గురించి, నా కుటుంబం గురించి, నా పుట్టుక గురించి అన్నీ మాట్లాడుతున్నావు. కానీ నేను నీతో మాట్లాడను. ఎందుకంటే నేను ఐదర్ ఆడవాళ్ళకి లేకపోతే మగవాళ్ళకి మాత్రమే సమాధానం చెప్తా. నీకు చెప్పపా, ఓకేనా? సో హిందూ బంధువులరా, నెక్స్ట్ ఇంకొక దరిద్రం వినండి. ఎవరు మిమ్మల్ని కాపాడటానికి పరమాత్ముడు ఉన్నాడు, వాడికి మీ నుంచి ఎటువంటి కోరికలు ఉండవు, వాడికి మీ నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అని పురాణం ఆధారంగా పరమాత్ముడు అవతారం దాల్చినప్పుడు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు శ్రీకృష్ణుడు. అని పురాణం ఆధారంగా పరమాత్ముడు అవతారం దాల్చినప్పుడు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు శ్రీకృష్ణుడు. పరమాత్మ ఒక శరీరం తీసుకొని కృష్ణుడిలాగా వచ్చి పురాణ ఆధారంగా భగవద్గీత చెప్పిందట. అలాగే నేను శ్రీకృష్ణుడి గురించి ఏం చెప్పానో ఒకసారి చూడండి. అది హిందువుల్లో వచ్చిన ఆ పెడపోకడా, ఎవడైనా నేనే దేవుడిని నాకు పలానా చేయకపోతే నేను మీకు నష్టం చేస్తానంటే ఆ నిడిచిపడేయండి. ఎందుకంటే ఆడికంటే పైన ఇంకో పరమాత్ముడు ఉన్నాడు, వాడు మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని కాపాడుతాడు అని స్పష్టమైన ఒక సందేశాన్ని కృష్ణ పరమాత్మ ఇచ్చారు. అలాగే కృష్ణుడి గురించి చెప్తూ కృష్ణుడు వేదంలో ఉన్న పూజా విధానాన్ని లేకపోతే ఆరాధన క్రమాన్ని ధిక్కరించారు అని చెప్పేసి అన్నారు. అక్కడ కృష్ణుడు మానవాళి మొత్తానికి ఒక సందేశం ఇచ్చారండి. ఎవరైనా సరే
భగవంతుడు లేదా భగవంతుడి ప్రతినిధిని అని చెప్పుకుంటూ నాకు ఇది చేయకపోతే అది చేయకపోతే నా వల్ల మీకు శాపాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బ్లాక్మెయిల్ చేస్తుంటే ఈడిశాతలు పరండి, ఎవడు మిమ్మల్ని ఏమి పేకలేడు, మిమ్మల్ని కాపాడటానికి పరమాత్ముడు ఉన్నాడు, వాడికి మీ నుంచి ఎటువంటి కోరికలు ఉండవు, వాడికి మీ నుంచి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు అని పురాణం ఆధారంగా పరమాత్ముడు అవతారం దాల్చినప్పుడు ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు శ్రీకృష్ణుడు. దీన్ని వీడికి అరే కర్మ ఏంటంటే ఏదో నేను అరబ్బీ భాషలోనో లేకపోతే ఆఫ్రికన్ భాషల్లోనో చెప్తే నీకు అర్థం కాకపోతే అర్థం ఉంది, అచ్చ తెలుగులో చెప్పినా నీకు అర్థం కాలేదు అంటే నేనేమనాలి? దీనికి ఇడేం చెప్పాడంటే నేనేంటో శ్రీకృష్ణుడు భగవద్గీతని మనుష్య శరీరం తీసుకుని వచ్చి చెప్పాడు అన్నానంట పురాణం ఆధారంగా. ఏ పురాణం ఆధారంగా అన్నాడు. అక్కడ నేను చెప్పిన సందర్భం ఏమిటో విన్నారు కదా. ఇంద్రుడి యొక్క పూజ చేయాల్సిన అవసరం లేదు, అలాగే దేవుడినే బలుపుతోటి ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తుంటే వాడి పూజలకు లొంగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పరమాత్ముడైనా నేను మిమ్మల్ని కాపాడటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని శ్రీకృష్ణుడు ఒక శరీరధారిగా వచ్చి అవతరించి భూమి మీదకి మనకి తెలియచెప్పాడు అని పురాణం చెప్తుంది అన్న. ఏ పురాణం చెప్తుంది ఇదంతా అంటే భాగవత పురాణం చెప్తుంది. కానీ వీడికి కావాల్సిన బిట్టు మాత్రమే కవర్ చేసుకుని అందులో నన్ను కించపరచడం ఒక టార్గెట్గా పెట్టుకుని మాట్లాడుతూ ఈడు నాది జీరో నాలెడ్జ్ అంటున్నాడు. ఈయన కాదు అనాల్సింది, వీడి కింద కామెంట్లు పెడుతున్న అమాయక హిందువులు ఉన్నారు కదా, 4 రోజుల్లో వాళ్ళు కూడా నిజం తెలుసుకునే స్థాయిని విడిచిపెట్టి వచ్చేవాళ్ళు, వాళ్ళకి తెలియజేయాలి. మధ్యపర్తి గారితో ఒక వీడియో చేయించి ధర్మయుద్ధం చేయించడానికి నేను డబ్బులు ఇచ్చినా అని చెప్పి నేను అడుగుతా, అప్పుడు ఏంటండి అంత పురాణాలు చెప్పారు, ఇది ధర్మయుద్ధం అని మీకు ఎక్కడ కనిపిస్తుంది అడిగి. అట్లాగే మా గురువు గారి గురించి దమ్ముంటే మీ గురువు గారితో ఒక వీడియో చెప్పించు, నీకు ధర్మయుద్ధం కోసం డబ్బులు ఇచ్చానని అన్నాడు. నేను అడుగుతున్నా, నీకు అంత గోల్ ఉంటే నువ్వే మా గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక వీడియో చెప్పించు, నేను వాళ్ళకి ఇచ్చింది ధర్మ కార్యక్రమం కోసం కాదు, నేను ఏదో పర్సనల్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని ఇచ్చానని చెప్పించు దమ్ముంటే. నాకేం అవసరం రా, అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి ప్రూఫ్లు ఇప్పించను, నువ్వుతా ప్రూఫ్. మోహన్ భగవత్ గారి గురించి అడగగానే వెళ్ళి అక్కడ అడిగారుగా, అట్టగే మా గురువు గారి దగ్గర కూడా వెళ్ళి అడిగిరండి, దోలు తీరిపోద్ది. ఇంకొక దరిద్రమైన ఆనిముత్యం వినండి. ఉపనిషత్తుల్లోనే ఒక మాట ఉంది, ఆలయాలు లేవు వేదంలో అని చెప్పేసి అన్నారు. వేదంలో ఆలయం లేదు అంటే ఆ కాలం నాటి ఆధ్యాత్మిక పరిణితి వేరు. ఆ రోజు ఆలయాన్ని కాదు అణువణువున దేవుణ్ణి చూశారు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించత్ జగత్యాం జగత్తేన తక్త్యేన భుంజీత మాగృత కస్య సిద్ధనం అని చెప్పేసి ఉపనిషత్తు మొట్టమొదటి మంత్రం చెప్తుంది. అంటే ఈ సృష్టి అంతటా కూడా పరమాత్ముడు ఆవరించి ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి అంతటా పరమాత్ముడే ఉన్నాడు, పరమాత్ముడు నీకోసమే ఈ సృష్టి చేశాడు కాబట్టి త్యాగ భావనతో దీన్ని అనుభవించు అని చెప్పేసి చెప్తున్నారు. అంతే కదా. అలాగే నారాయణ ఉపనిషత్తులో చూసుకుంటే యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్తున్నారు. నీకు కనిపించే వినిపించే ఈ సమస్త సృష్టిలో కూడా పరమాత్ముడు వ్యాపించి ఉన్నాడు, నువ్వు చూడగలిగితే నీకు కనిపిస్తాడు, వినగలిగితే నీకు వినిపిస్తాడు అనే చెప్తున్నారు. అంతటా ఉన్నప్పుడు గుడిలోనే చూడాలన్న ఆలోచన నాటి ఋషులకు లేదు. కానీ కాలక్రమేణా ఆధ్యాత్మిక పరిణితి కూడా తగ్గుతూ వచ్చింది కాబట్టి భగవంతుడిని ఒక చోట చూస్తూ వచ్చాం. ఉదాహరణకి భగవంతుడు ఈ పుస్తకంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఈ పెన్నులో ఉన్నాడు, ఇప్పుడు కూడా వారిలో ఉన్నాడు, భగవంతుడు నాలో ఉన్నాడు. కానీ భగవంతుడిని వారిలో నాలో మీలో చూసే శక్తి నాకు లేదు కాబట్టి నా శక్తికి తగ్గట్టు భగవంతుడిని ఒక రూపం చేసుకున్న విగ్రహం కాబట్టి ఆ విగ్రహాన్ని నేను ఆరాధన చేస్తూ ఉన్నాను. అలాగే విగ్రహాన్ని ఎందుకు ఆరాధన చేయాలి, దీనిలో ఎందుకు ఆరాధన చేయకూడదు అంటే దీనికి అనేక బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఎపిసోడ్కి ఇచ్చిన విపరీత వ్యాఖ్యానం ఏంటంటే, నన్ను నీ శరీరం ఉందిరా, నీ శరీరంలో అణువణువులో దేవుడు ఉన్నప్పుడు మరి మలము అంటే ఏదో దిక్మాలను వాగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి అర్థం కావాల్సింది ఏంటంటే అసలు దేవుడు ఒక దానిలో లేడు అని నేను అనుకుంటే కదా అది పవిత్రము అపవిత్రము అని అనటానికి. కానీ దానిలో దేవుణ్ణి చూసే శక్తి నాకు లేదు, ఇది నేను ఒప్పుకున్నా అనేక చోట్ల. నేను నిజంగా ఆ జీవ పరబ్రహ్మల యొక్క అభేదాన్ని కనుక కంప్లీట్గా అవగాహన చేసేసుకున్నవాడిని అయితే నేను కూడా కాషాయం కట్టుకుని దండ సన్యాసం తీసుకుని లేకపోతే సాధారణ సన్యాసం తీసుకుని తపస్సుకు వెళ్ళిపోయి ఉండేవాడిని. నేను ఆ స్టేజ్కి వెళ్ళాల, నేను ఇప్పటిప్పుడే తత్వ పరిశీలన చేస్తున్న వాడిని మాత్రమే. అలాగే అలా చూసేవాడివి అన్నింట్లో దేవుడు ఉన్నాడు అనేవాడివి, మరి సాయిబాబాలో కూడా దేవుడు ఉన్నాడని ఎందుకు ఒప్పుకోరా అన్నాడు. అరే అందరిలో దేవుడు ఉన్నాడు అంటే ఇప్పుడు రాముడి గురించి మాట్లాడుకుందాం, ఆత్మావత్ సర్వభూతాన్ని అని నమ్మిన వ్యక్తి. మరి రావణాసురుని ఎందుకు చంపాడు, 14,000 మంది కరదోషణలను ఎందుకు చంపాడు, మరి వాళ్ళలో కూడా దేవుడే ఉన్నాడు కదా అని వదిలేయచ్చు కదా, ఎందుకు వదల్లా? ఇప్పుడు మేము కూడా అంతే, దేవుడు అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కానీ అధర్మాన్ని ఖండించాల్సిందే, అవైదికాన్ని నిర్మూలించాల్సిందే. దట్ వాట్ వీఆర్ డూయింగ్. అర్థమైందా? వారి అజ్ఞాని. అంతటా పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఒక అవధూత స్థితిలో కూడా అవధూత ఎప్పుడు పరమాత్మతో లీనమైపోయి ఉంటాడు కాబట్టి అదే అవధూత కొందరికి రాముడిలాగా దర్శనం ఇచ్చిండు, కొందరికి కృష్ణుడిలాగా దర్శనం ఇచ్చిండు. అందుకే షిరిడి మాజే పండరిపూర సాయిబాబా రామవారా అంటాం, జయదేవ దత్తావధూత ఓ సాయి అవధూత అంటాం. నీకేంద్రపై ప్రాబ్లం? పరమాత్మ అంతటా ఉన్నప్పుడు అందరిలో ఉన్నప్పుడు మరి నీకెందుకురా సాయిబాబాలో ఒక ముస్లిం యాంగిల్ కనిపించింది? సరేనా,
ఒక ముస్లిం అతను బ్రహ్మజ్ఞానం పొందిందని చెప్పి రమణ మహర్షి చెప్పారు. అతని శరీరాన్ని శివాలయంకి సంబంధించిన పల్లకిలో తీసుకొని వెళ్ళి సమాధి చేసిర్రు. నీకు దమ్ము ఉంటే అరుణాచలంలో రమణాశ్రమం ముందుకు పోయి ధర్నా చేయి. ఇంకొక సాలిడ్ ఎగ్జాంపుల్ గుంటూరు, మీ ఆంధ్రానే. గుంటూరులో మస్తానయ్య దర్గా ఉంటుంది. ఆ మస్తానయ్య శరీరం వదిలిపెట్టినాక చెప్తారు, ఇప్పటి నుంచి దీని బాధ్యత హిందువులే తీసుకుంటారు అని చెప్పి. ఇప్పటికీ మస్తానయ్య దర్గాని మెయింటైన్ చేస్తుంది హిందువులే. పోరా గుంటూరుకి పో, మీ ఆంధ్రానే కదా, పోయి ఆడ పోయి ధర్నా చేయి, దాన్ని టచ్ చేయరాను దమ్ముంటే. వీడి దగ్గర మ్యాటర్ ఏమీ లేక తర్వాత చివరాఖరికి ఏ స్టేజ్కి వచ్చేసాడు అంటే, దమ్ముంటే మీ ఆంధ్రాలో ఒక దర్గా ఉంది, అక్కడికి వెళ్ళి ధర్నా చేయి, లేదంటే తమిళనాడు వెళ్ళిపోయి అరుణాచలంలో అక్కడ ధర్నా చేయి అంటూ సవాళ్ళు వేస్తున్నాడు. ఒరే అవైదికము అధార్మికము అనుకుంటే అక్కడికి వెళ్ళి కూడా చేస్తా, కాకపోతే ఒక పోరాటం పూర్తయిన తర్వాత మరో పోరాటానికి వెళతా. ఇప్పుడు క్రైస్తవ్యం మీద 10 ఏళ్ల క్రితం పోరాటం మొదలు పెడితే ఈరోజు ప్రతివాడు మాట్లాడుతున్నాడు. అఫ్కోర్స్ నిన్న మొన్నటిదాకా నువ్వు కూడా క్రైస్తవ్యం మీద మాట్లాడేటప్పుడు అదే చెప్పావు, వీళ్ళు చేస్తున్న ప్రాపగండా కారణంగా నేను వీడియోలు చేశా అన్నావు, చూసావా? అలా ఇప్పుడు చాలామంది మా వల్ల ప్రభావితమై వీడియోలు చేస్తున్నారు. కాబట్టి క్రైస్తవ్యం మీద యుద్ధం చేయడానికి ఒక పెద్ద ఆర్మీనే రెడీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు స్వధర్మ ద్రోహుల మీద యుద్ధం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాం. ఇది అయిన తర్వాత అలాంటివి ఏవైనా దృష్టికి వస్తే వాటిల గురించి కూడా చేస్తాం. అలాగే ఈ మధ్యలో బ్రహ్మకుమారుల యొక్క వ్యవస్థని సరిచేసాం. అలాగే శబరిమలలో వావర్ పేరుతో ఏదైతే జరుగుతూ ఉందో ఆ వావర్ దర్గాలకు వెళ్ళే విజిటర్స్ని కూడా తగ్గించగలిగాం. పీరియాడికల్గా ఒకదాని తర్వాత ఒకటి సిస్టమేటిక్గా చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీ సాయి సమాధి అయిపోయిన తర్వాత, మీ సాయి యొక్క సమాధి గొడవ అయిపోయిన తర్వాత ఇలాంటి అవైదిక మార్గాలను కూడా క్వశ్చన్ చేస్తాను. నువ్వేం ఫికర్ పడుకో, సనాతన ధర్మం ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి మా ఓపిక ఉన్నంత వరకు కాదు, మా ఊపిరి ఉన్నంత వరకు ఫైట్ చేస్తూనే ఉంటాం. హిందూ బంధువులరా, చూడండి, వీళ్ళ యొక్క బుద్ధులు అర్థం చేసుకోండి, వీళ్ళ వక్రీకరణలు అర్థం చేసుకోండి, అలాగే వీళ్ళ జ్ఞానం యొక్క స్థితి ఏమిటో కూడా అర్థం చేసుకోండి. 4 శ్లోకాలు బట్టి పట్టిన ప్రతి వాడు జ్ఞాని కాదు, ఆ శ్లోకాన్ని సవ్యంగా అర్థం చేసుకున్నాడా లేదా, ఇది ఇంపార్టెంట్. సో చూస్తూనే ఉండండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.